హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ గౌడ్ గుడిసెల, సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఇన్ బీసీ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం ఇరాన్పై ఇజ్రాయెల్ మరియు అమెరికా చేస్తున్న దాడులు, అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ కంట్రీలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపైన చేస్తున్న దాడుల నుంచి మనం ఒక బిట్టును ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యుద్ధ నేపథ్యంలో 3 కీలకమైన ఆపరేషన్స్ వార్తల్లో నిలిచినాయి. ఈ ఆపరేషన్లో ఎవరిపైన దాడులు చేస్తున్నారు అనేదే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అంశం. అందులో మనం ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4ని ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు లేదా ఎవరు నిర్వహిస్తున్నారు అనేది ఒకసారి చూస్తే, ఇజ్రాయెల్ మరియు అమెరికాలు ఇరాన్ పైన. సో మరి ఇజ్రాయెల్ మరియు అమెరికాలు ఇరాన్ పైన చేస్తున్న ఏదైతే ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అలాగే ఇరాన్కు చెందిన కీలక నేతలు మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరి ఇరాన్ ఏం చేస్తుంది, దానికి ప్రతిఘటనగా ఇజ్రాయెల్ మరియు అమెరికాకు చెందిన ఏదైతే గల్ఫ్ కంట్రీల్లో ఉన్న అమెరికాకు చెందిన సైనిక స్థావరాలపైన చేస్తున్న దాడులకే ఈ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరును ఇరాన్ పెట్టుకోవడం జరిగింది. మరి ఈ దాడుల్లో కీలక పాత్ర పోషిస్తున్నది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. దీన్ని మనం షార్ట్గా IRGC అని పిలుస్తాము. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ ఆపరేషన్ ట్రూ ప్రామిస్లో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇది ఎవరు చేస్తున్నారంటే ఇజ్రాయెల్ సహకారంతో అమెరికా ఇరాన్ పైన చేస్తున్న దాడులనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటాం. ఎందుకంటే అమెరికా నేరుగా ఇరాన్ పైన చేయడానికి కొద్దిగా స్కోప్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే డిస్టెన్స్ బాగుంటుంది. సో ఇరాన్, ఇజ్రాయెల్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇజ్రాయెల్ సహకారంతో అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని చేపట్టదని, ఈ దాడిలోనే మనకు ఇరాన్ సుప్రీం లీడర్ మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. సో మరి అమెరికా ఎవరి సహకారంతో చేస్తుందంటే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఇచ్చిన సమాచారం మేరకే అమెరికా ఈ ఇరాన్ పైన ఈ దాడుల్ని చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఆపరేషన్ రోరింగ్ లయన్లో కూడా ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేస్తున్న దాడులకు ఇజ్రాయెల్ పెట్టుకున్న పేరే ఆపరేషన్ రోరింగ్ లయన్. మరి ఇజ్రాయెల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది? ఇరాన్ యొక్క అణు మరియు సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపడుతుంది. మరింత సమాచారం నెక్స్ట్ వీడియోలో నేను అందిస్తాను. సో ఆల్ ద బెస్ట్.